సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సంచలనం సృష్టించింది. పాకిస్తాన్ స్టార్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను తమ సిస్టర్ ఫ్రాంచైజీ ద్వారా ఒప్పందం చేసుకుంది. ఇది ది 100 లీగ్ 2026 సీజన్ కోసం. సన్ రైజర్స్ లీడ్స్ అబ్రార్ను 2.34 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది ఐపీఎల్తో లింక్ ఉన్న ఫ్రాంచైజీ ఒక పాకిస్తాన్ ప్లేయర్ను సంతకం చేయడం ఇదే మొదటిసారి. ఇది చాలా చర్చనీయాంశమైంది. అబ్రార్ అహ్మద్ గురించి మాట్లాడితే 27 ఏళ్ల మిస్టరీ లెగ్ స్పిన్నర్. పాకిస్తాన్ తరపున 46 టెస్టులు, 28 వన్డేలు, 52 టీ20లు ఆడాడు. ఇటీవల 2026 టీ20 వరల్డ్ కప్లో శ్రీలంకతో సూపర్ 8 మ్యాచ్లో 3 వికెట్లు, 23 పరుగులు ఇచ్చి అదరగొట్టాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, మేజర్ లీగ్ క్రికెట్లో అనుభవం ఉంది. యూరప్ టీ20 లీగ్లో ఇది అతనికి తొలి అవకాశం. ఈ ఒప్పందం 100 లీగ్ మెన్స్ ఆక్షన్లో జరిగింది. కావ్య మారన్ స్వయంగా ఆక్షన్లో పాల్గొని హెడ్ కోచ్ డానియల్ వెట్టోరీతో కలిసి బిడ్ చేశారు. ట్రెంట్ రాకెట్స్తో బిడ్డింగ్ వార్ జరిగి సన్ రైజర్స్ లీడ్స్ గెలిచింది. ఇది ఐపీఎల్ ఫ్రాంచైజీలు పాక్ ప్లేయర్లను తీసుకోకూడదనే సంప్రదాయానికి తెరలేచినట్టు భావిస్తున్నారు. ఐపీఎల్లో పాకిస్తాన్ ప్లేయర్లు 2008 తర్వాత లేరు, కానీ 100 లీగ్కు ఆ నిబంధన వర్తించదు. ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. కొందరు దీన్ని సానుకూలంగా చూస్తుంటే, భారతదేశంలో కొందరు ఫ్యాన్స్ బ్యాక్లాష్ ఇస్తున్నారు. బైకాట్ ఎస్ఆర్హెచ్ లాంటి ట్రెండ్స్ వచ్చాయి. అయితే ఇది క్రికెట్ మెరిట్ ఆధారంగా తీసుకున్న నిర్ణయమని, పీసీబీ ఆమోదం మీద ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది. ఐపీఎల్ ప్రారంభం దగ్గరలో ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఈ విధంగా బలమైన సంకేతం ఇచ్చింది. అబ్రార్ అహ్మద్ సన్ రైజర్స్ లీడ్స్ తరపున 100 లీగ్లో ఆడుతాడు. ఇది క్రికెట్ ప్రపంచంలో కొత్త అధ్యాయం.